నేను శ్రీనివాసరావు గారు, హాయ్ అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. పోస్ట్ కోవిడ్లో మటుకు ప్రోటీన్ మిక్స్ మనం ఏదైతే చెప్తాం, నువ్వులు, అవిసెలు, బాదాం, వాల్నట్టు. నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, బాదాం 10 గ్రాములు, వాల్నట్ 10 గ్రామ్స్. ఇవి తీసుకోండి. ఒకసారి సివిపి చేసి న్యూట్రోఫిల్స్ ఏమన్నా స్పైక్ ఉన్నాయేమో, ఒకవేళ స్టెరాయిడ్లు కొట్టుంటే దానికి, ఒకవేళ న్యూట్రోఫిల్స్ స్పైక్ ఉంటే మటుకు గార్లిక్ వాడండి. ఒక 3 days డైలీ 6 గార్లిక్ థెరపీ చేసుకోండి. మిస్నాక్ 600 సప్లిమెంటేషన్ కూడా తీసుకోండి. ఆ చెస్ట్ హెవీనెస్ తగ్గుతుంది. డెల్టా ఇన్ఫెక్ట్ అయితే సింటమ్స్ మటుకు ఇనిషియల్ స్టేజ్లో రావట్లేదండి. తర్వాత సింటమ్స్ వచ్చి మనం ఐడెంటిఫై చేసినా కూడా అప్పటికే చేయి దాటుంది. థర్డ్ వేవ్ ఇందాక వీడియోలో చెప్పాం కదండి. ఇదివరకు కరోనా నుంచి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ప్రొడక్షన్ అయితే ఉండట్లేదండి. డెల్టా నుంచి అయితే ప్రొడక్షన్ ఉండట్లేదు. $500 to $250 బ్రోమ్లిన్ వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు 500 లాంగ్ టర్మ్ వాడుతున్నప్పుడు మోషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందని చూసుకోండి. బీపీ మీకు పెరిగితే ఖచ్చితంగా మెడికేషన్కి వెళ్ళండి. డెల్టా ప్లస్ ప్రివెంటివ్ ప్రోటోకాల్ అయితే సేమేనండి. కానీ వైల్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు పరిస్థితిని బట్టి ప్రోటోకాల్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. వ్యాక్సిన్ వేయించుకొని నెక్స్ట్ డే నుంచి కూడా తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సిఆర్పి 63 ఉంది అంటే మీరు మటు ఖచ్చితంగా ముందు ఇమీడియట్గా టైఫాయిడ్ టెస్ట్ చేయించండి. అట్లాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయించండి. టైఫాయిడ్ పాజిటివ్ ఉంటే మీకు ఆల్మోస్ట్ 80 to 90% కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టే లెక్క. ఫీవరు అర్ధరాత్రి హెవీ ఫీవర్ రాకుండా నార్మల్ ఫీవర్ ఉంటే మటుకు టైఫాయిడ్ పాజిటివ్ అయితే పాజిటివ్ లెక్క. అట్లాగే ఆర్టీపీసీఆర్ కూడా చేయించండి. సిఆర్పి ఎక్కువ ఉంది కాబట్టి
ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి కోవిడ్ పాజిటివ్ అవడానికి. కాబట్టి ప్రోటోకాల్ మటుకు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ది టెస్ట్ రిపోర్ట్స్. ఆర్టీపీసీఆర్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఇమీడియట్గా అయితే ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకోండి. షోయినాంక, కొరస్టైన్, బ్రామ్లిన్ కోవిడ్ ఉన్న రోజులు వాడుకోవాలండి, తప్పదు. బీపీ ఉంటే వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. రుమటాయిడ్లో ఆల్రెడీ ఆటో యాంటీబాడీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వ్యాక్సిన్ మళ్ళీ ఇబ్బందికరంగానే ఉంటుంది. వేరే వాళ్ళు ఏం పర్లేదని చెప్పొచ్చు, కానీ డెల్టా ప్లస్ సింటమ్స్ తక్కువ ఉంటాయండి. సింటమ్స్ లేకుండానే డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది అది. హైపోథైరాయిడిజం ఉన్నోళ్ళు కొరస్టైన్ వాడకండి. వాళ్ళ ఒక్కళ్ళ మటుకు వాడకూడదండి కొరస్టైన్. ఎందుకంటే మనకి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అది. హైపర్ ఉంటే వాడుకోవచ్చు. కాలేజ్ ఓపెన్ చేస్తే పంపించడం పంపించకపోవడం మీ ఇష్టం అండి. ఒక 3 నెలలు కాలేజీకి వెళ్ళకపోతే కొంపలేం మునిగిపోవండి. వాసన పోయింది అంటే మటుకు కోవిడే కదండి. ఒకసారి మీరు కూడా టైఫాయిడ్ టెస్ట్ ఇమీడియట్ చేయించుకోండి. అట్లాగే ఆర్టీపీసీఆర్ కూడా చేయించండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా 4 రోజుల మటుకు ఎగ్జామ్స్ ఉన్న రోజులు ఆ బ్రామెక్సైన్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ రాసిరమ్మని చెప్పండి. డాక్టరు సలహాపై బ్రామెక్సైన్ మటుకు. ఎస్టిమాదు బాగా పనిచేస్తుందండి. వైరల్ క్లియరెన్స్కి ఎస్టిమాదు పనిచేస్తుంది. కాకపోతే బీపీ పేషెంట్స్కి మటుకు కొంచెం బీపీ పెరుగుతుంది కాబట్టి ఎస్టిమాదు బీపీ పేషెంట్స్ మటుకు చూసి వాడుకోవాలి. మిగతా వాళ్ళు వాడచ్చు. సాగేటి డైలీ తీసుకోవచ్చు. సాగేటి కొన్ని ఎథనిక్ గ్రూప్స్లో డైలీ 4 to 5 times కూడా తీసుకుంటారండి. కాకపోతే దాంట్లో చుజువోన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే అంటారు. కాబట్టి మనము లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి 2 daysకి ఒకసారి తీసుకోమని, ఆల్టర్నేటివ్ డేస్ ఒకరోజు హిబిస్కస్ తీసుకుంటే ఒకరోజు సాగేటి తీసుకోమని చెప్తున్నాం మనం. మౌలు నొప్పి ఇలా వేరు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, ఇంకా రాలేదు. వచ్చాక మాట్లాడదాం, అప్పుడే రాదు. సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి.
కిడ్స్ ప్రికాషన్ ప్రోటీన్ మిక్స్ వాడమని చెప్పామండి వాళ్ళకు కూడా. నువ్వులు, అవిసెలు, బాదం, వాల్నట్ ప్రోటీన్ మిక్స్ కిడ్స్ వాడండి. దాని మీద సపరేట్ వీడియో చేస్తుంది, ఒకసారి నా యూట్యూబ్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చంద్రశేఖర్ గారు షుగర్ 360కి వెళ్ళిపోయింది, ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేయమని చెప్పండి. మెట్ఫోమిన్ కూడా ఇంకా మ్యాక్సిమంకి వెళ్ళాల్సిందే కదా. షుగర్ కంట్రోల్ చేసుకోమనండి, లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. అదే ప్రాబ్లం, డయాబెటిక్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఎందుకు స్టెరాయిడ్లు అంత డోస్ ఇవ్వటం ఎందుకు? $125 కూడా చూసి ఆలోచించి ఇవ్వాలి, షుగర్ పేషెంట్లకి ఆలోచించి ఇవ్వాలి. సార్ ఇక్కడ కోవిడ్కి సంబంధించినవి అడగండి, నేను మిగతా డిసీజెస్కి నాకు ఇబ్బంది వచ్చినా నేను కూడా హాస్పిటల్కి వెళ్తానని చెప్పాను నేను చాలాసార్లు. మేము ఓన్లీ కోవిడ్ స్పెషలైజేషన్ దాని మీద ఎక్కువ స్టడీ చేసాం. కాకపోతే కోవిడ్కి రిలేటివ్గా ఉన్న కోమార్బిడిటీస్తో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటి మీద స్టడీ చేసాం. ఎవరికైతే ఈ డిసీజెస్ ఉండి కోవిడ్ వాళ్ళకి ప్రాణాంతకంగా మారుతుందో వాళ్ళకి ఎలా కంట్రోల్ చేయాలి వాటి మీద మేము ఎక్కువ స్టడీస్ చేసాం. అంతేగాని వాటికి ట్రీట్మెంట్ల గురించి మనం ఇంకా స్టడీ చేయలేదు. ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి చూద్దాం. సార్ ఫావిపిరావిర్ అన్ని చోట్ల డిస్కంటిన్యూ చేశారు, ఇంకా ఎందుకు రాస్తున్నారో మీ డాక్టర్ గారి మెడికల్ షాప్ను అడగండి, వాళ్ళ లావాదేవీలు ఏమున్నాయో. ఫావిపిరావిర్ మ్యాక్సిమం ఎవరు రాయట్లేదండి, ఇంకా రాసే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటో అడగండి. ఐసీఎంఆర్ రిపోర్టు, ఐసీఎంఆర్ ఇద్దరు బాయి అండి. ఐజీఐబీ ఏమన్నా పెడితే నమ్ముదాం కాస్త కూస్తో. ఐసీఎంఆర్ ఇదివరకు అన్నీ ఆ వ్యాక్సిన్ మీద బూతులే వచ్చాయి. ఐజీఐబీ డేటాలో నెగిటివే ఉంది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ మీద, హెల్త్ కేర్ వర్కర్స్ మీద చేసిన ఫస్ట్ స్టడీ, ఆ స్టడీలో తీసుకొని మనం చెప్పినందుకే మన మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత సిడిసి కూడా మనం చెప్పినవి కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఏంటంటే ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ డేటా దగ్గరికి వచ్చేసరికి ఐజీఐబీని నమ్మండి, ఐసీఎంఆర్ని కాదు. ఐసీఎంఆర్ ఓన్లీ పాజిటివ్ టైప్లోనే ప్రాజెక్ట్ చేస్తుంది ప్రతిదీ, రియల్ వరల్డ్ డేటా లేదు. రియల్ వరల్డ్ డేటా మీకు ఐజీఐబీ, అది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్దేగా. డెల్టా మీద వాళ్ళు చేసిన స్టడీలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వైరల్ లోడ్లు విపరీతంగానే ఉన్నాయి. అటువంటిది మళ్ళీ వీళ్ళు ఎఫికసీలు ఏంటి నమ్మశక్యంగా ఉండట్లేదు. అవి దాని వెనుకున్న రీజన్స్ ఏంటో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ లావాదేవీలు. సార్ ఐవర్మెక్టిన్ సేఫ్టీ ప్రొఫైలు ఇష్యూ ఉంది అని చెప్పి దాని మ్యానుఫ్యాక్చర్ మెర్కే చెప్తుంది. అది కుక్కల మందు, కానీ కర్మగాలి కోవిడ్లో
మనుషులకు కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ స్టడీస్లో సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఆ కంపెనీ వాడే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. వాడుకుంటే వాడుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్పి. రెండోది, అది రికమెండ్ కూడా 3 days రికమెండ్ చేస్తున్నారు. దాని ఆఫ్ లైఫ్ ఇంకో 2 days ఉందనుకున్నా, 5 days తర్వాత ఆ గేట్ ఓపెన్ అయిపోతుంది. కానీ కోవిడ్ అయితే 14 days ఉంటుంది కదా. ఇప్పుడు డెల్టా అయితే 20 రోజులు కూడా ఉంటుందంట. మరి 20 రోజుల పాటు కాపలా 3 రోజులు వేసుకుంటే 20 రోజులు కాపలా డ్యూటీ చేయడండి ఆయన మహా అయితే 5 days డ్యూటీ చేస్తాడు. మరి మిగతా 15 రోజులు డ్యూటీ ఎవరు చేయాలి? కాబట్టి ఐవర్మెక్టిన్ డెల్టా దగ్గరికి వచ్చేసరికి ఉపయోగం ఇంకా తగ్గిపోతుంది. ఈవెన్ రెమ్డెసివిర్ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే డెల్టా చాలా స్పీడ్గా ఇన్ఫెక్ట్ అవుతుంది. మనకు తెలిసే లోపే వైరల్ లోడ్లు పెరిగిపోతాయి. అటువంటప్పుడు రిప్లికేషన్ ఇన్హిబిటార్లు 3వ రోజు తర్వాత వేసి కూడా ఉపయోగం ఉండదు. ఇన్ఫెక్ట్ అయిన 3వ రోజే వేయాలి. 3వ రోజుకి మరి ఇదేమో అసలు సింటమ్సే రావట్లేదు. మరి ఏ బేసిస్ మీద రెమ్డెసివిర్ చేస్తాం? అట్లాగే ఐవర్మెక్టిన్ కూడా ఇట్లాంటి ఇష్యూసే ఉన్నాయి. సార్ ఎసోనోఫిల్స్ 14% ఉంటే మేడం అది ఎక్కువ అండి, ఎలర్జీలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఒకసారి ఏవిల్ 25 డాక్టర్ సలహా మీద ఏవిల్ 25 వాడండి, ఆ ఎసోనోఫిల్స్ తగ్గుతాయి. అవి ప్రోటోకాల్ కంటిన్యూ చేయండి. మీ మిస్సెస్కి అవన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి టెస్ట్ కూడా చేయించండి. టోటల్ ప్రోటోకాల్లో ఉండండి. కలోంజీ, బ్రామాక్సైన్ అన్నీ ఉండండి. ఇక అవన్నీ తీసుకున్న తర్వాత కాలేజీకి పంపించినా ఇబ్బంది లేదులేండి. హేమభూషణ్ సాధారణ సీజనల్ ఫీవర్కి వాటికి తేడా అనేది గుర్తించడం అయితే మన చేతిలో లేదు. సింటమ్ కింద ఏ సింటమ్ వచ్చినా కూడా కోవిడ్ అనే ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే తప్పేం లేదు కదా. ఒక 1 week వాడి వదిలేయటం వల్ల ప్రాబ్లం ఏం లేదు. నువ్వులు, అవిసెలు ఇవైతే ముంజాగ్రత్తగా తినమని చెప్తున్నాం. మెంతులు ముంజాగ్రత్తగా తినమని చెప్తున్నాం. ఒకవేళ సింటమ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ ఏంటి, డాక్టర్ సలహా మీద బ్రామాక్సైన్, కలోంజీ, దానిమ్మ జ్యూస్ స్టార్ట్ చేయమని చెప్తున్నాం. అవి స్టార్ట్ చేసుకున్నందువల్ల నష్టమైతే లేదు కదా. 1 week చూస్తాము, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఆపుతాము. ఇన్ అడిషన్గా ఒక 1 week పాటు ఈ 3 తీసుకుంటే తప్పేం లేదు కదా. గుర్తించడం అయితే కష్టం. అది డెంగ్యూ ఫీవరా, టైఫాయిడా, లేకపోతే వైరలా ఏంటి అనేది గుర్తించడం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ఏ సింటమ్ వచ్చినా కోవిడ్ అనే ముందు ఈ బేసిక్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకుంటే తప్పలేదు కదా. లెంటిల్స్ బైండ్ టు డైజెస్టివ్ సిస్టము అంటే ఇంకా అసలు మనం ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ చేయడం మానేయాలండి.
సార్ షుగర్ కంట్రోల్ చేయడానికి అశ్వగంధ ఉపయోగపడదండి. అశ్వగంధ ఓన్లీ యాంగ్జైటీ, స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఇమ్యూనో బూస్టర్లా ఉపయోగపడుతుంది. గ్లైసిన్ నువ్వుల్లో ఎక్కువ ఉంటుందండి. ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ 13 వచ్చింది అంటే మటుకు వచ్చిందా, తగ్గిపోయిందా అండి? మీరు మటుకు స్ట్రిక్ట్ ప్రోటోకాల్లో ఉండండి. అది డెల్టానా డెల్టా ప్లస్ తర్వాత కానీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్లో ఉండండి. ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దు ఆర్టీపీసీఆర్ సిటీ 13 అంటే. క్రియాటిన్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు కొంచెం కొత్తిమీర రసం కూడా తీసుకోండి. ఒక 1 వీక్ పాటు క్రియాటిన్ కంట్రోల్లోకి వస్తుంది. సార్ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇదే వాడచ్చండి. కాకపోతే క్యార్నిటైన్ అని చెప్పి సప్లిమెంట్స్ దొరుకుతాయి అమెజాన్లో. క్యార్నిటైన్ అని కార్బమైడ్ వాళ్ళవి. అవి డైలీ 1000 mg ఒకటి తీసుకోండి. వెయిట్ కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. క్యార్నిటైన్ అని చెప్పి ఉంటాయి అమెజాన్లో. ఆ సప్లిమెంటేషన్ తీసుకోండి. షోయినాంక బార్క్ పౌడర్ అయితే పొద్దున ఒక స్పూన్ హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. అట్లాగే సాయంత్రం కూడా తీసుకోండి. బార్క్ పౌడర్ అయితే మటుకు స్పూన్ తీసుకోండి. పొద్దున ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్. సిఆర్పి తగ్గాలంటే వైరల్ లోడ్ తగ్గాలండి. వైరల్ లోడ్ తగ్గి దాన్ని డ్యామేజ్ చేయడం తగ్గితేనే సిఆర్పి తగ్గుతుంది. ఐరన్ డిఫిషియన్సీ నువ్వులు తీసుకోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. నువ్వులు, మెంతులు ఐరన్ ఫుల్గానే ఉంటాయండి. ప్రివెంటివ్గా దానికి దీనికి రెండుకి పనికి వస్తాయి. 10 persons విత్ స్టంట్స్ వాడచ్చండి, ప్రోటోకాల్ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ మెంతులు వాడేటప్పుడు ఒకసారి మీరు ఏమన్నా స్టాటిన్స్ కానీ, ఈ హ్యాపరిన్స్ కానీ, బ్లడ్ థిన్నర్స్ ఏమన్నా వాడుతున్నారేమో డోస్ ఒకసారి మీ డాక్టర్ సలహా మీద డోస్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదివరకు డోస్ అవసరం రాదు. అవిసెలు తీసుకోండి, హెచ్డిఎల్ ఆటోమేటిక్గా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సార్ ఫ్యాగోనియా టీ ఇవన్నీ నేను స్టడీ చేయలేదండి. సిటీ 12 and 16 అంటే ఎక్విప్మెంట్ శాంపిల్ని బట్టి వస్తుందండి అది. కానీ వైరల్ లోడ్ ఎక్కువే ఉంది. డెల్టాలో ఏడీ ఇంకా రాలేదండి. ఇప్పుడు వరకు ఉన్న వేరియంట్లు అయితే ఏడీ ఇంకా యాక్టివేట్ అయిన సూచనలు అయితే కనిపించట్లేదు. ఏమో ఇదివరకు ఒక వేరియంట్ వచ్చి వెళ్ళిపోయిందండి. ఫ్యూచర్లో రావచ్చేమో. క్యార్నిటైన్ ఎనీ వాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీకు పొట్ట కింద ఎక్కువ ఉంది రిజర్వాయర్ అంటే మటుకు క్యార్నిటైన్ వాడండి, తగ్గుతుంది. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మీరు బ్రోమెక్సైను డాక్టర్ సలహా మీద బ్రోమెక్సైను పొద్దున్న సాయంత్రం తీసుకోండి. అట్లాగే కొరస్టైను, బ్రామ్లిను, ఒరాక్సిలిమ్ ఇండికమ్ ప్రోటోకాల్ మొత్తం మ్యాక్సిమం వాడండి. మెంతులు, అవిసెలు, నువ్వులు ఇవి వాడండి. వాడి ఎగ్జామ్స్ రాసుకొచ్చుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు.
తులసి యురేజినాలు దీంట్లో పెద్ద హెల్ప్ చేయట్లేదండి. యురేజినాల్తో కొంచెం కోవిడ్లో ఇబ్బంది కూడా ఉంది కాబట్టి తులసి యురేజినాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం దీంట్లో మటుకు దూరంగా పెడుతున్నాం. సార్ మీకు టీఎస్హెచ్ అట్లా ఉంటే మీరు క్వార్స్టైన్ తప్ప మిగతా ప్రోటోకాల్ మీరు వాడుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. రోజెల్లా టీ, సాగే టీ అవి కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. CARNITINE కార్నిటైన్. NITINE అండి. ఫ్లాక్ సీడ్స్ మీ ఇష్టం అండి, 30 గ్రాములు అయితే మినిమం తీసుకోవడం మంచిది. ఆ తర్వాత మీరు తినగలిగితే తినండి, ఇబ్బంది. స్మెల్ ఇంకా రాలేదంటే నువ్వులు ఎక్కువ తీసుకోండి, లేదా గ్లైజిన్ సప్లిమెంట్స్ దొరికితే గ్లైజిన్ సప్లిమెంట్స్ కూడా వాడండి. స్మెల్ ఇష్యూలు ఏమున్నా కూడా గ్లైజిన్ సప్లిమెంట్స్ వాడండి. గ్లైజిన్ సప్లిమెంట్స్ వచ్చే వరకు నువ్వులు ఎక్కువ తీసుకోండి. పోమోగ్రానైట్ వేరండి, వరాక్సిలం వేరండి. ఈ దానిమ్మ అది ఇండియన్ ట్రంపెట్ అంటారు, షోయినాంక. స్పాండిలైటిస్ ఉన్నా వాడచ్చండి, ఇబ్బంది అయినా. స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే గ్లైజిన్ సప్లిమెంటేషన్ తీసుకోండి, అశ్వగంధ తీసుకోండి, హెల్ప్ అవుతుంది. డెల్టాన్ జాబ్డ్ పీపుల్ మీరు జాబ్ వేసుకున్నా వేసుకోకపోయినా వైరల్ లోడ్ ఒక్కటే ఉంటుందని చెప్పి CDC చెప్తుందండి. కాబట్టి జాబ్ వల్ల డెల్టా మీద వైరల్ లోడ్ ఆపటంలో ఎటువంటి రోలు ప్లే చేయట్లేదు. మరి ఇంకా అది ఏ రోల్ ప్లే చేస్తుందో మ్యానుఫ్యాక్చర్లకే తెలియాలి, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్న వ్యాక్సర్లు, ఎందుకంటే మమ్మల్ని యాంటీ వ్యాక్సర్లు అని చెప్పేది ఇచ్చారు కాబట్టి వ్యాక్సర్లను అడగాలి. వైరల్ లోడ్ ఆపకుండా ఇంకేం ఆపుతుంది అది అనేది. క్వార్స్టైన్ బ్రామ్లిన్కి ఆల్టర్నేటివ్ ఏముంటుందండి? ఏమీ లేదండి. క్వార్స్టైన్ 500 mg, బ్రామ్లిన్ 250 mg, డైలీ 1 చాలండి. WBC పిల్లలకి ఒకటే గుర్తుపెట్టుకోండి, పిల్లలకి న్యూట్రోఫిల్స్ తక్కువ ఉంటాయి. 2 to 5 years వాళ్ళకి 30% కూడా ఉంటాయి, 30-40% ఉంటాయి 2 to 5 years పిల్లలకి. కాబట్టి అది అబ్నార్మల్ అని చెప్పి అనుకోమాకండి, అది వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం. అది 2 to 5 years వాళ్ళకి స్పెసిఫిక్గా. ఇంకా 5 years నుంచి 18 years దాకా మెల్లగా అలాగ న్యూట్రోఫిల్స్ 70%కి పెరుగుతూ ఉంటాయి గ్రాఫ్. కాబట్టి ఏంటంటే పిల్లలకి న్యూట్రోఫిల్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా WBC కూడా తక్కువే చూపిస్తుంది. అది వాళ్ళకి ఇచ్చిన వరం అండి. కోవిడ్లో వాళ్ళని ఎక్కువ కాపాడేది కూడా అదే. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, వరీ అవ్వాల్సిన పనే లేదు. బ్రామెక్స్ అయినప్పుడు షుగర్ మెట్ఫోమిన్తో ఇంట్రాక్షన్స్ <1% ఉన్నాయండి. కాబట్టి ఫస్ట్ డే చెక్ చేసుకోండి, ఏ ఇష్యూస్ లేకపోతే కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు.
చాలామంది వాడుతున్నారు, ఈవెన్ నేను కూడా వాడుతున్నాను. మెట్ఫోమిన్ వేసుకున్నా కూడా బ్రామెక్సిన్ ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో మెట్ఫోమిన్ వేసినా కూడా వాడుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. నేను మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు వేస్తాను. వాళ్ళు మెట్ఫోమిన్ కంపల్సరీ వేయాలనేవాళ్ళు, మా బ్రామెక్సిన్ మేము వేసుకున్నాం. సార్ రొమటాయిడ్ ఉంటే ఐ డోంట్ ప్రిఫర్ సార్. యాంటీ ఆటో ఇమ్యూనో డిసీజ్ ఉన్నోళ్ళు ఎవరిని కూడా వాళ్ళు ఏంటంటే మీరు ఇంకా సేఫ్టీ అని చెప్తారు, కానీ నాకు తెలిసి నేను చదువుకున్న సైన్స్ ప్రకారం అయితే మంచిది కాదండి. రెండోది, మీకు బెనిఫిట్ ఎక్కువ కనపడట్లేదు, అటువంటప్పుడు ఎందుకు రిస్క్కి వెళ్ళి మొగ్గు చూపాలి? బెనిఫిట్ ఎక్కువ ఉందనుకోండి, సర్లే రిస్క్ కొంచెం ఉన్నా సరే ట్రై చేద్దాం అనుకోవచ్చు. ఇప్పుడు డెల్టా మీద బెనిఫిట్ కూడా కనపడట్లేదు, అటువంటప్పుడు ఎందుకు మనం కోరి రిస్క్ కొని తెచ్చుకోవాలి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉండి? కాబట్టి దీంట్లో ఆన్సర్ మీరే అర్థం చేసుకోండి. సార్ టైఫాయిడ్ టెస్ట్ చేయించుకోండి, టైఫాయిడ్ పాజిటివ్ ఉంటే అప్పుడు ఆర్టీపీసీఆర్ ఆలోచించవచ్చు. మీకు తల మంట, బాడీ మంట అంటే అది అర్థం కాలేదండి ఏంటి అనేది. ఒకసారి మీరు సిబిపి చేయించండి, సిబిపిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాన్ని బట్టి చేయొచ్చు. అటువంటిది ఏమైనా ఉంటే ఒకసారి మెసెంజర్లో పంపించండి, చూద్దాం. కోకోనట్ వాటర్ ఇంకా తప్పని పరిస్థితుల్లో హీట్ కంట్రోల్ చేసుకోవడానికి, కోవిడ్ టైంలో అయితే మటుకు తప్పని పరిస్థితుల్లోనే తీసుకోవాలండి. మిల్క్ ప్రొడక్ట్స్ అయినా, కోకోనట్ వాటర్ అయినా, ఇవన్నీ కూడా మరి తప్పదనుకుంటే. పరాక్సిలం ఇండికం డైలీ ఒకటి సరిపోతుంది. ఆస్తమా పేషెంట్స్ వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నేను మెట్ఫోమిన్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే వాడతానండి, 500 mg SR. బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ రోజు ఏమన్నా పెరిగితే ఇంకా అటువంటి పరిస్థితుల్లో వాడతాను, నెలకి 1-2 సార్లు తప్ప. మ్యాక్సిమం అది లేకుండానే కంట్రోల్ చేసుకుంటాను. మీరు స్పుట్నిక్ వ్యాక్సిన్ వేయించుకుంటే అది ఆల్రెడీ ఏం చేసుకున్నారు కాబట్టి ఇంక దాని గురించి ఆలోచించడం ఎందుకండి. కాకపోతే ఎవ్రీ 3 డేస్కి ఒక 15 డేస్ పాటు మటుకు ప్లేట్లెట్లు మానిటర్ చేసుకోండి. కాదు ప్లేట్లెట్లు ర్యాపిడ్గా తగ్గుతూ ఉంటే మటుకు ఇమీడియట్గా వాళ్ళ కాల్ సెంటర్కి కాల్ చేయండి. ఆ ప్లేట్లెట్లు డౌన్ అయిపోతే మీకు బ్లడ్ క్లాట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎవ్రీ 3 డేస్ ఒకసారి ప్లేట్లెట్లు చెక్ చేయించుకోండి. ఉన్న ప్లేట్లెట్ల కంటే విపరీతంగా ఏమైనా తగ్గిపోతూ ఉంటే మటుకు ఇమీడియట్గా వాళ్ళ కాల్ సెంటర్కి కాల్ చేయండి. వ్యాక్సిన్లు ఏవైనా, ఎడ్నో వైరస్ వ్యాక్సిన్లు ఏవైనా, కోవిషీల్డ్ అయినా, స్పుత్నిక్ అయినా. హైపర్ థైరాయిడ్ ఉంటే కొరస్టైన్ వాడుకోండి మీరు.
హైపర్ థైరాయిడిజం ఉంటే కొర్స్టైన్ వాడితే మీకు కంట్రోల్ అవుతుంది. మెంతులు ఎక్స్ట్రాక్టే ప్రిఫర్డ్ అండి మెంతుల కంటే కూడా, ఎందుకంటే డోస్ ఎక్కువ వస్తుంది కదా. కమింగ్ మంత్స్లో కాదండి, కమింగ్ ఇయర్స్లో కూడా సూపర్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఏం లేవు. రెండోది మీకు థెరపాటిక్ డ్రగ్స్ కూడా రీసెర్చ్ ఆల్మోస్ట్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి డ్రగ్స్ మీద కూడా రీసెర్చ్ ఆగిపోయిందండి. ఈ వ్యాక్సిన్లు వస్తాయి అని చెప్పి ఆ డ్రగ్స్ రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ఆపేశారు చాలా కంపెనీలు. దానివల్ల నాకు బాగా వ్యాక్సిన్ మీద కోపం, ఎందుకంటే అవి పనిచేస్తాయో లేదో తెలియకుండా హాంకాంగ్ రీఇన్ఫెక్షన్ కేసులు చూసిన తర్వాత కూడా మొత్తం కంపెనీల ఇన్వెస్ట్మెంట్లు మొత్తం వాటి మీద డైవర్ట్ చేశారు తప్ప అవి వస్తాయని చెప్పి వీటి మీద ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోయాయి. వీటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లు ఆగిపోయాయి. అది మనకి ఎక్కువ డ్యామేజ్ చేసింది. దాని గురించి నాకు మరీ కోపం ఎక్కువ వ్యాక్సిన్ మీద, ఎందుకంటే ఈ పని ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ పని చేస్తుంది, ఆగస్టులో వచ్చేస్తుంది, సెప్టెంబర్లో వచ్చేస్తుంది. ఆ అమెరికన్ ఎలక్షన్ కోసం తెగ డబ్బాలు కొట్టి ఎవరైనా అంతే కదండి. ఒక కంపెనీ వాడు R&D మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే రేపు రూపాయి వస్తుందని వాడు డబ్బులు ఎక్కువ పోగొట్టుకోవడానికి ఎవడు చేయడు కదా, ఏ కంపెనీ కూడా. ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది సూపర్గా పని చేస్తా అట్టా ఇట్లా అనేసరికి వాళ్ళు వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మానేశారు. దానివల్ల మానవాళికి బోల్డ్ అంత లాస్ జరిగింది. అందుకే ఇప్పటికీ మీకు ఆ మోల్నుపిరావర్ అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు. ఆ 2DGలు ఇవన్నీ ఏమైపోయాయి, చాలామంది బ్యాకౌట్ అయిపోయారు. కొత్త డ్రగ్స్ ఏమైనా ట్రై చేద్దామన్నా కూడా బ్యాకౌట్ అయిపోయారు. ఇప్పుడు మందు రాలేదు, ఈ వచ్చిన వ్యాక్సిన్ పనిచేయట్లేదు, ఏం చేయాలి? మెంతుల్ ఎక్స్ట్రాక్ట్ 250 mg సరిపోతుందండి. జెండు వీళ్ళ వాటిలో మంచి బ్రాండ్లు ఉన్నాయి. జెండు 250 mg ఉంటాయి అనుకుంటా, అవి తీసుకోండి. ఎవరైనా వాడచ్చండి, ప్రోటోకాల్ ఇబ్బంది ఏం లేదు. DRDO 2DG DRDOది కాదండి, డాక్టర్ రెడ్డీస్ది. అది యాంగ్జైటీలు పెరుగుతాయి, క్యూటీ ప్రొలాంగ్ అవుతుందని చెప్పి ఆ స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సేఫ్టీ ఇంకా ప్రూవ్ అవ్వలేదు, అందుకే ఇంకా బయటికి రాలేదు. పోస్ట్ కోవిడ్ వాళ్ళు ప్రోటోకాల్ వాడచ్చండి, ఎందుకంటే మళ్ళీ ఎన్ని రోజులు తగులుకుంటుందో తెలియదు. ఎందుకంటే పాత యాంటీబాడీలు పనిచేయట్లేదు. ఫ్లాక్స్ సీడ్ రోస్ట్ చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు.
సరే, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ మెంతులు కలంజీ వాడచ్చా? ఏం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతారు? యాంటీబయాటిక్స్ వాడతారా? స్టెరాయిడ్లు వాడతారా? ఏం వాడతారు? మరి అవన్నీ వాడి మళ్ళీ పెంచుకొని మళ్ళీ తగ్గలేదని ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఫస్ట్ వీక్లో అవి వాడకూడదు, యాంటీబయాటిక్స్ వాడకూడదు, స్టెరాయిడ్స్ వాడకూడదు. మరి ఇంక ఇంగ్లీష్ మెడిసిన్ ఏం వాడతారండి? సార్, కోవిషీల్డ్ సెకండ్ డోసు ఎడినోవైరస్ వెక్టారు సేమ్ వెక్టార్తో ఇస్తే యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ గురించి ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మరి సెకండ్ డోస్ ఎలా పనిచేస్తుందో నాకైతే అర్థం కాదు. రీఇన్ఫెక్షన్ వస్తుందండి, ఎన్నిసార్లు అయినా వస్తుంది. రీఇన్ఫెక్షన్ కాదండి, కోఇన్ఫెక్షన్ కూడా చెప్తున్నారు. కోఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి. కోఇన్ఫెక్షన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు సింపుల్గా మీకు ఒక టైప్ ఆఫ్ వేరియంట్ మీకు అటాక్ అయింది, మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుందామనో బ్లడ్ టెస్ట్ చేయించుకుందామనో ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ లైన్లో ఇంకొక వేరియంట్ పేషెంట్ ఉన్నాడు. ఆయన గాలి మీరు, మీ గాలి ఆయన పీల్చుకున్నారు. ఆయన వేరియంట్ మీకు, మీ వేరియంట్ వాళ్ళకే వస్తుంది. దాన్ని కోఇన్ఫెక్షన్ అంటారు. ఒకే బాడీలో రకరకాల వేరియంట్లు ఉంటాయి. ఒక వేరియంట్కి ఏదైనా వచ్చి మన బాడీ క్లియర్ చేసినా రెండో వేరియంట్ మటుకు పెరుగుతూ ఉంటుంది. ఇమ్యూనో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది కోఇన్ఫెక్షన్ జరిగినప్పుడు. అందుకే మేము హాస్పిటల్స్కి కూడా ఇనిషియల్ స్టేజ్లో చెప్పాం, బాబు ఈ కోఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన పేషెంట్లని ఒకచోట పెట్టి ట్రీట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ సపరేట్ పేషెంట్లని, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేషెంట్లు అందరినీ కలిపి కామన్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్లు చేయకండి. అది కోఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అని చెప్పి లాస్ట్ సెప్టెంబరు అక్టోబర్ నుంచే చెప్తూ ఉన్నాం, కోఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకే బాడీలో రకరకాల వేరియంట్లు కలిసిపోయి కొత్త మ్యూటేషన్లు దారితీస్తాయి. కాబట్టి కామన్ వార్డులో రకరకాల ఏరియాల నుంచి వచ్చిన పేషెంట్లని కలపమాకండి. వీళ్ళ గాలి వాళ్ళు, వాళ్ళ గాలి వీళ్ళు పీలవకూడదు అనేది చెప్పాం. కాకపోతే అసలు బెడ్కే మన దగ్గర దిక్కు లేదు. అట్లాంటిది సపరేట్ రూమ్లో బెడ్ అనేది ఇండియాలో ఊహించలేము. ప్రాక్టికల్ వైబిలిటీ లేదంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాక్టికల్ వైబిలిటీ లేదంటారు. కాబట్టి ఏంటంటే భరించడమే, రెండు తగ్గిందాకా వెయిట్ చేయటమే. అది ఇది రెండు తగ్గిందాకా వెయిట్ చేయటమే తగిలించుకుంటే. లేదు రెండు కలిసి మిక్స్ అయిపోయి హైబ్రిడ్ మ్యూటేషన్ వచ్చిందనుకోండి, దానికి కూడా కొత్త యాంటీబాడీలు వచ్చిందాకా అక్కడే హాస్పిటల్లో పడుకొని ఉండటమే. దాన్ని కోఇన్ఫెక్షన్ అంటారు. నాకు తెలిసి ఎస్పీ బాలు గారికి అదే జరిగి ఉంటుంది అనేది మా అసెస్మెంట్. ఆయనకున్నది తగ్గిపోయి ఉంటుంది, మళ్ళీ పక్క బెడ్ల నుంచో లేకపోతే ఈ డాక్టర్లు అటు ఇటు తిరుగుతా ఆ పీపీ కిట్ల మీద ఆ పేషెంట్ వేరియంట్ అంటించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అంటిస్తారు. అది వీటిని కోఇన్ఫెక్షన్స్ అంటారు. అక్కడెక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒకే పేషెంట్లో 38 వేరియంట్స్ ఉన్నాయంట. ఒకే బాడీలో 38 వేరియంట్స్ ఉన్నాయి. కాబట్టి కోఇన్ఫెక్షన్ కూడా డేంజరే.
స్పెసిఫిక్గా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కడ వస్తాయంటే హైదరాబాద్లో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్కి అటు మహారాష్ట్ర నుంచి అంబులెన్స్లు వస్తాయి, ఇటు ఆంధ్ర నుంచి అంబులెన్స్లు వస్తాయి, అటు కర్ణాటక రాయచూరు నుంచి అంబులెన్స్లు వస్తాయి, ఇటు తెలంగాణ నుంచి అంబులెన్స్లు వస్తాయి, ఆంధ్ర నుంచి అంబులెన్స్లు వస్తాయి. అన్నీ సర్వసభ్య సమావేశాలు పెడతాయి అన్నమాట హైదరాబాద్ హాస్పిటల్లో. ఇప్పుడు ఇది మంచి కాంట్రవర్సీ వచ్చి చూడండి. ఇప్పుడు ఏదో ఫ్లోలో మాట్లాడేసాం కానీ ఇది మంచి కాంట్రవర్సీ టాపిక్. ఇన్ఫెక్షన్ ఇన్ హైదరాబాద్ హాస్పిటల్స్. ఫర్స్టైన్ విత్ బ్రామిలిన్ విచ్ బ్రాండ్ ఈజ్ బెస్ట్? ఎవడైనా అదే అండి తీసేది. ఆ ఫర్స్టైన్ ఆనియన్ నుంచి తీస్తారు, ఈ బ్రామిలిన్ పైనాపిల్ నుంచి తీస్తారు. ఎవడైనా అక్కడ నుంచి 95% కాన్సన్ట్రేషన్ తీస్తారు మ్యాక్సిమం. దాంట్లో బ్రాండ్లు ఏం లేదు, ఏది బెస్ట్ ప్రైస్ ఉంటే అది తీసుకోవడం. కాకపోతే డోసు 300 mg, ఇది 150 mg. ఫర్స్టైన్ 300 mg, బ్రామిలిన్ 150 mg మెయింటైన్ చేసుకుంటే బెటర్. విటమిన్ సి కూడా యాడ్ అయితే ఇంకా మంచిది. లెసిడిథిన్ కూడా యాడ్ అయితే ఇంకా మంచిది. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ యాడ్ అయితే ఫర్స్టైన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. మెంతులు బదులుగా ఫర్స్టైన్ విత్ బ్రామిలిన్ కాదు, ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్, ఫర్స్టైన్, బ్రామిలిన్ ఇవి కూడా తీసుకోవడం బెటర్ అండి. మిస్నాక్స్ 600. ఈ స్మోకర్స్ ఇటువంటి వాళ్ళు కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఏదో 2-3 రోజులు తీసుకోండి అంతే తప్ప రెగ్యులర్గా వద్దు. బిఫోర్ ఇన్ఫెక్షన్ అవసరం లేదు. స్మోకర్స్ మటు క్లీన్ చేయడానికి ఒక 2-3 days తీసుకోండి, ఇబ్బంది. కోవిడ్ ఎప్పుడు పోతుంది సార్? వెంకట బసవ గారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినాడు ఈ భూమండలంలో లేడు. కివీ ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ అండి. ఎందుకు? శుభ్రంగా మెంతులు తింటే చాలుగా లిపిడ్ ప్రొఫైల్ సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే నువ్వులు తినండి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్లు కంట్రోల్ అవుతాయి. సార్ గోవిందరెడ్డి గారు, ఓన్లీ ఏడీఈ సస్పెక్ట్ చేస్తున్నారండి. ఏడీఈ ఇంకా అయితే యాక్టివేట్ అవ్వలేదు. ఒకవేళ ఫ్యూచర్లో యాక్టివేట్ అయితే యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళు దాచిపెట్టాల్సిన అవసరం రావచ్చు. అటువంటి అప్పుడు ఏంటంటే యాంటీబాడీ ప్రొడక్షన్ తగ్గియాల్సిన పరిస్థితులు ఉంటాయి, వచ్చిన యాంటీబాడీలు క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాటికి సంబంధించి ఆల్రెడీ మేము ముందే, ఎందుకంటే సెప్టెంబర్లో ఒకసారి అట్లాంటి వేరియంట్ వచ్చి ట్రాన్స్మిటబుల్ అడ్వాంటేజ్ లేకపోవడం వల్ల అది ఆగిపోయింది. అప్పట్లోనే మేము దానికి సంబంధించి ప్రోటోకాల్ డెవలప్ చేసి పెట్టాము. మీరు కోవికేర్ ఆర్మ్లో ఉంటారు కాబట్టి టచ్లో ఉంటే అటువంటి ప్రాబ్లం వచ్చిన మన ఆర్మ్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ రేపు ఈ వ్యాక్సిన్ చేసుకుని వచ్చిన యాంటీబాడీల వల్ల ఈ ఏడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని ఎలా డీల్ చేయాలో కోవికేర్ ఈజ్ వెల్ ట్రైన్డ్. ఇబ్బంది ఏం లేదు. మన ఆర్మ్లో ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ చేయించుకున్నా కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. రెండోది ఏంటంటే ఒకవేళ వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత ఈ క్లాటింగ్ ఇష్యూలు ఏమైనా ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ చేసుకుంటే బెటర్ ఏంటంటే మన ప్రోటీన్ మిక్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే నువ్వులు, ఆ డీవీటీలు, ఆ విఐటీటీలు వీటిని ప్లస్ ఈ మెంతులు కూడా వాడండి. లిపిడ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్లోనే ఉంచుకోండి. దానివల్ల ఏంటంటే క్లాట్స్ ఇష్యూలు ఇవి రాకుండా ఉంటాయి. రెండోది స్పెసిఫిక్గా వ్యాక్సిన్ తీసుకుంటే ప్లేట్లెట్లు మటుకు మానిటర్ చేసుకోండి. ఎవ్రీ 3 daysకి ప్లేట్లెట్లు మటుకు మానిటర్ చేసుకోండి.
తీసుకుంటారా తీసుకోవద్దా అనేది అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకున్న వాళ్ళు మటుకు ప్లేట్లెట్లు మానిటర్ చేసుకోవడం మటుకు మర్చిపోమాకండి. ఒకవేళ ప్లేట్లెట్లు ఎవరికైనా డ్రాప్ అవుతూ ఉంటే మటుకు, ఎందుకంటే ఎడెనోవైరస్ వ్యాక్సిన్లు ప్లేట్లెట్ల మీద PF4 యాంటీబాడీలు ప్లేట్లెట్ల మీద దాడి చేస్తున్నాయి. దాడి చేసినప్పుడు అవి పడిపోతాయి. అవి పడిపోతే అవే క్లాట్స్ కింద మారుతున్నాయి. కాబట్టి ప్లేట్లెట్లు మటుకు మానిటర్ చేసుకోండి. ఎందుకంటే ప్లేట్లెట్లు ఎంత అండి, 100 రూపీస్లో చెక్ చేస్తారు ల్యాబుల్లో. థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందా అంటే ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరులో మటుకు కేసెస్ 300, 400 కూడా వస్తున్నాయండి. 300 వచ్చింది అంటే మరి సింటమ్స్ ఉన్నట్లే. సార్ బలవంతంగా వ్యాక్సిన్ వేయించేస్తున్నారు అంటే మీరు మటుకు మరి అది తప్పండి. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. బలవంతంగా ఈ ఎమర్జెన్సీ అప్రూవల్ మీద ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఫోర్స్ చేయటం మటుకు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. అది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. అది ఎమర్జెన్సీ అప్రూవల్స్ మీద ఉన్నటువంటి వ్యాక్సిన్లు మ్యాండేటరీగా తీసుకుంటేనే మీరు ఉద్యోగానికి రావాలి, ఇది తీసుకుంటేనే మీరు పలాందానికి రావాలి అనేది ఇది బేసిక్ హ్యూమన్ రైట్ వయలేషన్. అది బేసిక్ హ్యూమన్ రైట్ వయలేషన్. ఎఫికసీలు ప్రూవ్ అవ్వకుండా, అవి పనిచేస్తాయో లేదో తెలియకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియకుండా, లాంగ్ టర్మ్ ఇబ్బందులు ఏంటో తెలియకుండా వాటిని మ్యాండేటరీ చేయటం అనేది హ్యూమన్ రైట్ వయలేషన్. అది కాన్స్టిట్యూషన్ వయలేషన్. అది దాన్ని మటుకు కోర్టులు ఛాలెంజ్ చేయండి. లేకపోతే అక్కడే దీక్షకు కూర్చోండి. ఎవడన్నా మీకు ఉద్యోగానికి రానియకపోతే అక్కడే హాస్పిటల్ వేసుకొని కూర్చోండి. ఒకసారి మొత్తం మీడియా వచ్చి కూర్చుంటే దాని వ్యవహారం కూడా తేలిపోతుంది. ఎవడ నమ్మకాలు ఆడి, ఎవడ భయాలు ఆడేవాడండి మ్యాండేటరీ చేయడానికి? ఆడికేం రైట్ ఉంది? పోనీ ఆడు గ్యారంటీ ఇస్తాడా? ఇది చేయించుకుంటే కోవిడ్ రాదని గ్యారంటీ ఇస్తాడా మ్యాండేటరీ చేసేవాడు? ఇది చేసుకుంటే నీకేం కాదు, నీకు ఇబ్బంది లేదు, రేపు నీకేమన్నా అయితే నీ ఫ్యామిలీకి 10 కోట్లు మేము ఇదిగో ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి వాడు మ్యాండేటరీ ఆడేమన్నా ఇస్తాడా, రాసిస్తాడా? అటు రాసిమ్మనండి. ఆ మ్యాండేటరీ చేసేవాడిని ఏమన్నా? ఏం లేదండి, మిడిల్ క్లాసు అర్బన్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకోవటం. వాడెవడు వ్యాక్సిన్ ఎమర్జెన్సీ అప్రూవల్ మీద ఉన్న వ్యాక్సిన్ని మ్యాండేటరీ చేయడానికి వాడెవడండి? వాడికి ఏం రైట్ ఉంది? ఏ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ రైట్ ఇచ్చింది? అది ఏ చట్టం ప్రకారం మ్యాండేట్ చేస్తారు? ప్యూర్లీ హ్యూమన్ రైట్ వయలేషన్. అది ముందు ఫుల్ అప్రూవల్ తెచ్చుకోమనండి. చేపిస్తామండి, ప్రశాంత్ భూషణ్తోనే చేపిస్తాం కేసు. ప్రశాంత్ భూషణ్ ఆల్రెడీ ట్విట్టర్లో స్టార్ట్ చేశారు. ఆయనతో సుప్రీంకోర్టులోనే వేపిస్తాం. డేటా ఇచ్చి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేపిస్తాం. కోవి లీగల్ కేర్ తరపు కాదు, కోవి లీగల్ కేర్ డాక్యుమెంటేషన్ వేసి చేస్తుంది ప్రశాంత్ భూషణ్. ఆల్రెడీ ఇదివరకు మాట్లాడున్నాం. ఈడెవడండి మ్యాండేటరీ చేయడానికి?
ఇజ్రాయెల్ స్టడీ ప్రకారం 60% పడిపోయింది ఎఫికసీ. మళ్ళీ అగైనెస్ట్ హాస్పిటలైజేషన్. ఫ్లోరిడాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయండి? హాస్పిటలైజేషన్ ఎందుకు పెరుగుతుంది ఫ్లోరిడాలో? 59% వ్యాక్సినేటెడ్ విత్ ఆల్మోస్ట్ ఫైజర్. ఫ్లోరిడాలో ఇప్పుడు 12,000 హాస్పిటలైజేషన్స్ అయ్యాయి, వ్యాక్సినేటెడ్ ఆమ్లు ఎక్కువ అయ్యాయి. వీటన్నిటికి ముందు ఆన్సర్ చెప్పాలి వీళ్ళు. చెప్పకుండా మ్యాండేటరీ లేకపోతే ఉద్యోగం వీకేస్తాం, ఒకలో ఉద్యోగం, ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. రేపేట ముదిరిందంటే గాలిలో వస్తుందంటే పోయి అదే పని చేయాలి. అట్లాగా వీడిచ్చే 10,000 20,000 జీతానికి వ్యాక్సిన్ మ్యాండేటరీ, అది మ్యాండేటరీ, ఇది మ్యాండేటరీ. ఎవడిష్టం వాడిదండి, ఎవడి నమ్మకం వాడిది. వాడికి ఇష్టం అయితే చేయించుకుంటాడు. ఆడుకున్న ఎడ్యుకేషన్ ప్రకారం, ఆడుకున్న నాలెడ్జ్ ప్రకారం ఎవడిష్టం వాడిది. ఐవర్మెక్టిన్ మెడ్రాల్ 4 mg రాశారు. మెడ్రాల్ ఇప్పుడే ఎందుకండి మీకు? అసలు ఫస్ట్ వీక్లో మెడ్రాల్ రాస్తే ఒప్పుకోవద్దండి. ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్లు వాడద్దు. ఫస్ట్ వీక్లో మెడ్రాల్ ఎందుకండి? మెంతులు డైరెక్ట్గానే మింగాలండి, నవ్వాల్సిన పని లేదు. సార్, ఫోర్స్డ్ వ్యాక్సినేషన్ కానీ చేసే పరిస్థితి వస్తే నేను ఇంకా చాలా నిజాలు బయటపెట్టాల్సి వస్తుంది. కన్విన్స్డ్ వ్యాక్సినేషన్ చేయించుకోమనండి, కన్విన్స్ చేసి వ్యాక్సినేషన్ చేసుకోమనండి. ఫోర్స్డ్ వ్యాక్సినేషన్ కానీ చేసే పరిస్థితి వస్తే నేను ఇంకా ఏదైతే అదైందని చెప్పి బోల్డ్ అని నిజాలు బయటపెట్టాల్సి వస్తుంది. ఇంకా చచ్చూరుకుంటారు వ్యాక్సిన్ కంపెనీలు. రెండోది, హాస్పిటల్లో మనం అయితే ఈ ఫీజుల గురించి రిపీటెడ్గా మనం స్ట్రెస్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదండి. హాస్పిటల్ నుంచి రెస్పాన్స్ లేదు ఫీజుల మీద మటుకు. ఇంకా ఎంత పెంచుదాము అనే డిస్కషన్లో చేసుకుంటున్నారంట. కానీ ఈ లిబరలైజేషన్ అయితే మటుకు ఎవరికి యాక్సెప్టెన్స్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. సరే, మరి మీరు అట్లా ఫీజుల విషయంలో మీరు తగ్గినప్పుడు సరే, మరి ఫెసిలిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీని గురించి ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి వీడియో చేస్తానండి. ఈ ఫీజులకి ఈ యొక్క దీని గురించి ఒక 5 minutes ఆగి వీడియో చేద్దాం. ఎందుకంటే దగ్గరలోనికి వచ్చింది. దాని మీద మటుకు మనం మాట్లాడాం, ముఖర్జీ గారు మాట్లాడారు, ఇంకా రకరకాల మాట్లాడినప్పటికి కూడా దళసరి చర్మం, స్పందన కరువు. కాబట్టి ఏంటంటే మంచి షాకే ఇద్దాం వీళ్ళకి. ఒక 5 minutes ఆగి మళ్ళీ దాని మీద వీడియో చేద్దామండి.